ఫ్రెండ్స్, ఎండాకాలం పూర్తయిపోయింది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. మొన్నటి వరకు ఎండలతో బాగా సతమతం అయిపోయాం. సో, ఇప్పుడైతే మొత్తానికి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రాణానికి హాయిగా ఉంది. చాలా కంఫర్ట్‌గా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మనసుకు, మనిషికి చాలా హాయిగా ఉంటుంది వర్షాకాలం కదా! సో, అందరూ ఇక్కడి దాకైతే హ్యాపీ. కానీ ఈ వర్షాకాలం వర్షాలతో పాటు వచ్చే అనేక రకాల సీజనల్ డిసీజెస్ గురించి మనం తప్పకుండా ఆలోచించాలి. వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే వెంటనే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్‌లు, టైఫాయిడ్‌లు వెంటనే స్టార్ట్ అయిపోతాయి. సో, ఒకేసారి ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి కూడా ఈ వైరల్ ఫీవర్‌లు, తర్వాత మలేరియాలు, చికున్‌గున్యాలు, డెంగ్యూలు కూడా ఒకేసారి కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి స్టార్ట్ అయిపోతాయి. మరి ఒకేసారి ఈ ఇద్దరు ముగ్గురు ఒకే కుటుంబం నుంచి హాస్పిటల్‌కి వెళ్లి జాయిన్ అయ్యి ఓ వారం, 10 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే ఎంత ఖర్చవుతుందో ఎప్పుడన్నా ఆలోచించారా? యెస్. ఒకప్పుడు హాస్పిటల్‌కి వెళ్తే ఓ 40,000తోనో, 50,000తోనో సరిపోయేది. కానీ ఈ రోజుల్లో ఒకేసారి ఒకే కుటుంబంలో ఒక ఇద్దరు, ముగ్గురు హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే కనీసం ఓ 10, 15 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకరమైన వ్యాధులకు సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అంటే. కాబట్టి ఇలాంటి ప్రమాదకరమైన జబ్బులు మన వరకు రాకముందే, మన కుటుంబాన్ని కబళించక ముందే యెస్. మన కుటుంబానికి ఒక మంచి ఆర్థిక భద్రతను, ఆర్థిక భరోసాను కల్పించే ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్‌ని ఇప్పుడే తీసుకుందాం. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కనుక మన చేతిలో ఉంటే ఎటువంటి ప్రమాదకరమైన జబ్బులైనా సరే మనం హాస్పిటల్‌కి వెళ్ళి మంచి వైద్యం తీసుకొని, మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మంచి వైద్యం తీసుకొని మనం క్షేమంగా ఇంటికి తిరిగి రావచ్చు.